ములుగు జిల్లా సమ్మక్క సారక్క యూనివర్సిటీలో 3 శ్వేతనాగులు కలకలం రేపాయి. యూనివర్సిటీ ప్రహారీ గోడ నిర్మాణ పనుల్లో ఆ పాములు బయటపడ్డాయి. పనులు చేస్తున్న సమయంలో ఓ రాయిని తొలగించిన వెంటనే 3 శ్వేతనాగులు బుసలు కొడుతూ బయటకు వచ్చాయి. ఆ పాములు చూసిన జేసీబీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత పనులు చేద్దామన్న జేసీబీలు మొరాయించాయి. దీంతో ఏదో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండేవాళ్ళు కాకతీయుల కాలం నాటి ఆలయ ఆనవాళ్లు అవశేషాలు బయటపడుతున్నాయి. ఇక తాజాగా ప్రహారీ గోడ పనుల్లో శ్వేతనాగులు బయటపడడంతో అక్కడ ఆలయం ఉండేదని చర్చ మొదలైంది. అక్కడ ఏదో శక్తి దాగి ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉండేవారు. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ వర్క్ స్టార్ట్ అయింది లాస్ట్ అక్టోబర్లో. ఈ కాంపౌండ్ వాల్ వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ కాంపౌండ్ వాల్ వర్క్ ఈ లోకం చెరువు డౌన్ స్ట్రీమ్లో పని జరుగుతున్నటువంటి ఒక క్రమంలో జేసీబీ ఆపరేటర్కి మనము లోకం చెరువు ఏరియాలో ఒక 2.5 feet తవ్వుతాం అనమాట పిల్లర్ కోసము. ఆ 2.5 feet తవ్వే క్రమంలో కాంపౌండ్ వాల్ కోసము ఒక 3 రాళ్ళు, పెద్ద రాళ్ళు అండ్ ఒక పిల్లర్స్ లాగా ఉన్నాయి. అవి పిల్లర్స్ కొద్దిగా స్ట్రక్చర్డ్గా ఉన్నాయి. ఆ స్ట్రక్చర్డ్ పిల్లర్స్ అడ్డం వచ్చాయి. ఆ స్ట్రక్చర్డ్ పిల్లర్స్ జేసీబీ దాంతో లేపే క్రమంలో ఒక 3 చాలా పెద్ద పాములు, నాగు పాములు అని అంటున్నారు, తెలీదు, పెద్ద పాములు బయటకు వచ్చాయి. 2 పాములు ఏమో పారిపోయాయి, ఒక పామేమో ఆ రాయి పడి అక్కడే చనిపోయింది. ఆ 3 రాళ్ళు కూడా అక్కడ బయట తీసి పెట్టారు. ఈ విషయం నాకు తెలియగానే నేను ఇమీడియట్గా నిన్న ఆ సైట్కి వెళ్ళాను. అదంతా కూడా పరిశీలించాను, మొత్తం ఏరియా అంతా కూడా. నేను ఇమీడియట్గా కాంట్రాక్ట్కి ఏం చెప్పాను అంటే 50 meters అటు 50 meters ఇటు 2 సైడ్లు ఎలాంటి తవ్వకాలు చేపట్టకండి ఇప్పుడు అని చెప్పాను. పురాతన ఏదైనా ఒక స్ట్రక్చర్ ఉండొచ్చు, బట్ అది మామూలుగా రెగ్యులర్గా భూమిలో ఉండేటువంటి న్యాచురల్ రాయి కాదు. సో వీ విల్ వెయిట్ ఫర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ టు గివ్ us the report, and based on which we will take off future course of action.